సో, ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆనంద్ గారు అంటే వీళ్ళ నాన్న నిన్న క్లియర్‌గా చెప్పిందేంటంటే అసలు రొమాంటిక్ రిలేషన్‌షిప్ గాని ఏమి లేదు. మా పాప అక్కడ ఉంది. ఉన్నప్పుడు అక్కడ లివింగ్ కాస్ట్ ఎక్కువగా ఉంటది కాబట్టి రెసిడెన్స్. సో, షేరింగ్ చేసుకుంది. ఆ షేరింగ్‌లో ఇతను రూమ్‌మేట్‌గా ఉన్నాడు. రూమ్‌మేట్‌గా ఉన్న తర్వాత ఇతనికేందంటే ఇతనికి ఒక స్టాండర్డ్ జాబ్ గానేమి లేదు. అప్పులు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు చేయడం, ఒక దగ్గర అప్పులు చేసి ఆ అప్పు తీర్చడానికి ఇంకో దగ్గర చేయడం ఇలా కల్చర్ ఉంది. అలాగా మా పాప దగ్గర $4,500 అప్పు చేశాడు. అప్పుడప్పుడు కొంచెం కొంచెం గట్టి గట్టిగా అడుగు ఇది చేస్తా ఉంటే అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఇస్తా 3,500 వరకు తీర్చాడు. ఇంకా $1000 ఉంది. $1000 ఇమ్మని మా పాప అడుగుతూ ఉంది. ఈ క్రమంలో అతను ఇస్తారా అని చెప్పి వాళ్ళ ఫ్లాట్‌కి పిలిపిచ్చి అంటే చంపేయాలనే డిసైడ్ అయ్యాడు. ఈ అమ్మాయి ఏంది ప్రతిసారి నన్ను ఇబ్బంది పెడుతుందని కోపమొచ్చింది. ఇబ్బంది అక్కడికి పిలిచాడు. పిలిచిన తర్వాత కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగాయి. గట్టి గట్టిగా అరుచుకున్నారు. ఆ కోపంలో అతను కత్తి తీసి పొడి చేశాడు అనేది వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే అతను కూడా కన్ఫెషన్‌లో అతను అర్జున్ శర్మ చెన్నైకొచ్చిన తర్వాత అక్కడున్న హోవర్డ్ కౌంటీ పోలీసులు ఇక్కడ ఇండియన్ అథారిటీస్‌ని మామూలుగా మనకి ఇంటర్‌పోల్ అని ఉంటది. ఇంటర్‌పోల్‌లో ఇక్కడ సిబిఐ భాగం అన్నమాట. సో, అలాగా ఇంటర్‌పోల్‌లో ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా ఒక్కొక్క ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ దాంట్లో భాగం ఉంటారు. అలాగే ఇండియాలో సిబిఐ ఇంటర్‌పోల్‌లో భాగం. సో, ఆ ఇంటర్‌పోల్ ద్వారా సిబిఐని కాంటాక్ట్ చేశారు. సిబిఐ చెన్నై అన్నారు కాబట్టి ఫ్లైట్ చెన్నై దిగింది కాబట్టి అక్కడ కాంటాక్ట్ చేసి మొత్తానికి ట్రేస్ చేసి అతను పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు అతను చెప్పింది కూడా డబ్బుల విషయంలో అమ్మాయితో నాకు గొడవైంది. ఆ ఆవేశంలో నేను చంపాను గానీ ముందుగా ప్లాన్ లేదు అనేది అతను చెప్తున్నాడు. మరి ముందుగా ప్లాన్ లేకపోతే అతను ఎందుకు పిలిపించాడు? ఇవన్నీ రేపు కోర్టులో బయటపడాలి. అంటే ప్రీమెడిటేటెడ్ మర్డరా లేకపోతే ఆన్ ద స్పాట్ ఎమోషనల్‌గా ఇంపల్సివ్ మర్డర్ అనేది తేలాలి. ఎటు తేలినా అతనికైతే మినిమం 40 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం అయితే ఉంది. కాకపోతే పోలీసులు దాన్ని ఎలా ప్రూవ్ చేస్తారు? ఇతను ఏమన్నా అక్కడ మంచి అడ్వకేట్‌ని పెట్టుకొని చేస్తారా? ఇవన్నీ చూడాలి. సో, అట్లాగే వీళ్ళు కూడా విక్టిమ్ వైపు నుంచి కూడా గట్టిగా ప్రెజర్ తేవడం, అక్కడ ఉన్న తెలుగు కమ్యూనిటీస్ కూడా చేయడం అనేది చేయాలి. సో, చేస్తే దాన్ని బట్టి అక్కడ ఉంటది. ఎందుకంటే అక్కడ లీగల్‌గా వెరీ కాస్ట్‌లీ అక్కడ సర్వీసెస్. మనలాగా ఎవరో ఫ్రెండ్ ఆఫ్ ద ఫ్రెండ్ అది పట్టుకొని మనం చేసుకోవచ్చు. కానీ అక్కడ చాలా కష్టం. అక్కడ ప్రతిదీ లీగల్ సర్వీసెస్ చాలా కాస్ట్‌లీ. హెల్త్ అండ్ లీగల్ ఈ 2 బాగా కాస్ట్‌లీ. సో, ఈ మధ్య గూడా నాకు తెలిసిన ఒక కేసులో గూడా ఒక అబ్బాయి ఇరుక్కుంటే వాళ్ళ పొలం అమ్మాల్సొచ్చింది. ఆ అబ్బాయి బయటికి తీసుకురావడానికి. సో, ఆ స్థాయి పరిస్థితులు అక్కడ ఉంటాయి. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. అయితే ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పే వెర్షన్ మాత్రం రొమాంటిక్ యాంగిల్ ఏమీ లేదు. ఇది కేవలం డబ్బులు అడిగినాడని అతనికి కోపం అడుగుతుందని కోపమొచ్చింది. ఈ అమ్మాయి నాగింగ్ అతని దగ్గర డబ్బులు లేదు. ఈ అమ్మాయి ఏమో ఈ అమ్మాయి అవసరాలున్నాయి. అడుగుతుంది. సో, ఏంది నస అన్నట్టుగా అతనికి కోపం ఉంది. ఆ కోపంలో అతను చంపేసి ఇంకా అతనికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అతనికి ఇక్కడుంటే మనల్ని ఏమైనా పట్టుకుంటారేమో అని అతను ఇండియాకి వచ్చేస్తే పట్టుకోరు అనుకున్నారు. కానీ ఇండియాకి అమెరికాకి మధ్య ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అంటారు. అంటే నేరస్తుల అప్పగింత సంబంధించిన ఒప్పందం ఉంది. సో, కాకపోతే ఏంటంటే దానికి ఆ ఒప్పందంకి చాలా ప్రొసీజర్ ఉంటది. కోర్టుకి వెళ్ళాలి, కోర్టు ద్వారా ప్రూవ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. దానికి టైం పట్టే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా తల్లిదండ్రులు చెప్పదలుచుకుంది ఏంటంటే మా అమ్మాయి ఏ రకమైన తప్పు చేయలేదు. మా అమ్మాయి అతనికి ఏమి లవర్ కాదు. కేవలం డబ్బుల కోసమే అతను చంపాడనేది వీళ్ళు చెప్తున్నది. అలాగే మాకు ప్రైవసీ కావాలి. ఇప్పుడు మళ్ళీ అంత్యక్రియలు పబ్లిక్ చేస్తే మీడియా వెళ్ళి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీరేమన్నా వాళ్ళని అడిగి బంధువులను అడిగి ఇవన్నీ గందరగోళం అవుతుంది. మాదేదో ఒక కుటుంబ ఇష్యూ ఇది. మేము దుఃఖంలో ఉన్నాము. మా దాన్ని మీరు ఎంటర్టైన్మెంట్ చేయకండి మా దుఃఖాన్ని అని ఆయన అడుగుకున్నాడు. ఆయన అడగడంలో ఏ రకమైన తప్పు లేదు. ఎందుకంటే మీడియా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఇవన్నీ పెరిగినాక పర్సనల్ లైఫ్ అనేది లేకుండా పోయింది. ప్రైవసీ లేకుండా పోయింది. ఎమోషన్స్ ను కూడా వీళ్ళు డ్రామటైజ్ చేసేసి బిల్డప్లు ఇచ్చి కన్నీళ్ళకి క్లోజప్ షాట్లు వేసి చేస్తున్నారు. దాని పట్ల చాలా ప్రజల్లో చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ నేపథ్యంలో ఆనంద్ కూడా అలాగా అడిగాడు. సో, పోలీసుల ప్రొటెక్షన్ కూడా అడిగాడు మీడియా రాకుండా. సో, ఆ రకంగా జరిగే అవకాశం అయితే ఉంది. సో, అక్కడే జైల్లో ఉంటది. అక్కడ శిక్ష పడితే అక్కడ జైల్లోనే ఉండాలి. ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇతనైతే గట్టిగానే శిక్ష అయితే పడుతుంది. మరి అతను
ఎమోషనల్ గా చంపాడా, ఆన్ ద స్పాట్ లో ప్రీ ప్లాన్ లో చంపాడా అనేది మనకు తెలియదు. కానీ అవును. ఏదేమైనా అతను చంపడం పాపం 22, 27 ఏళ్ళ గ్రేట్. అమ్మాయి ఇప్పుడే జాబ్ లో చేరి తల్లిదండ్రులు ఎంతో ఖర్చు పెట్టి ఉంటారు, ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. కాకపోతే ఆడ ఏంటంటే మేరీల్యాండ్ లో సౌత్ ఈస్ట్ ఏషియన్స్ దాదాపు 1,00,000 మందికి పైన ఉంటారు. అక్కడ వీళ్ళకి సంబంధించిన సంఘాలు కూడా ఉన్నాయన్నమాట. ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ సెంటర్ అని ఒకటి ఉంది. తర్వాత సౌత్ ఏషియన్ అమెరికన్ లీడింగ్ టుగెదర్ అని సాల్ట్ అంటారు. సాల్ట్ అని ఒక సంస్థ ఉంది. వీళ్ళంతా పనిచేస్తున్నారు. కాకపోతే డొమెస్టిక్ వైలెన్స్ కూడా అక్కడ ఎక్కువే. దాదాపు 30-40% డొమెస్టిక్ వైలెన్స్ లో విమెన్ చనిపోతున్నారు అక్కడ. అవునవును. అంటే ఇక్కడ ఉన్న ఇండియన్ కల్చరు అక్కడ కూడా వేధింపులు, ఏదో ఒక కథ చెప్పి మోసం అవును. చేసి అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని ఈజీ వెళ్ళిపోవడం. ఇంకా అక్కడ వరకు. ఇక్కడ అమెరికా సంబంధం అనగానే వీళ్ళు ఎక్కువగా విచారించకుండా అవును. వీళ్ళు అమ్మాయిల్ని ఇచ్చేయడం, ఇలాంటివి చాలా జరుగుతుంది. దీని మీద సినిమాలు, డాక్యుమెంటరీస్ కూడా వచ్చాయి. అవును. అట్లాగే సాహిత్యంలో కూడా చాలా మంది కథలు, పుస్తకాలు రాశారు. అవును. సో ఏదేమైనా ఒక దురదృష్టకరమైన సంఘటన. సో అమెరికాలో ఉన్న మహిళలు ఎవరితో రూమ్మేట్లుగా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఉండాల్సిన అవసరం అవసరం ఉంది. ఉంది. మొన్న కూడా ఒక రూమ్మేట్ ఇంకొక రూమ్మేట్ చంపేసిన సంఘటన కూడా మనం అవును. చూసుకున్నాము. సో ఏదేమైనా ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని చెప్పుకోవచ్చు.